నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకొల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు సార్? పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు వస్తారు. అభివృద్ధి బాగా చేశారండి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గమనించారు ఆయన హయాంలో మీరు? పాలకొల్లు ఆయన రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన రోడ్లు చేశాడు, మెయిన్ శ్మశానం బాగు చేశాడు. శ్మశానంలో పడుకొని మరీ చేయించాడు ఆయన. తెల్లవారులను కష్టజీవి ప్రతిదానికి కూడా బాగానే స్పందించి చేశాడు అందరికీ కూడా. శ్మశానంలో ఏ ఎమ్మెల్యేని పడుకుంటాడండి? నైటు పగలు పడుకొని ఆ శ్మశానం దగ్గరుండి చేయించాడు ఆయన. ఆయన బాగానే చేస్తాడు. ఇటువంటి నాయకుడిని మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? లేదు, చూడలేదు. అతమాన సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు, అందరినీ పలకరించుకొని వెళ్తుంటాడు. వాళ్ళ అవసరాలలో వాళ్ళ ఇబ్బందుల్లో అతను చెయ్యొతను బాగానే ఇస్తాడు. వ్యక్తిగతంగా చాలా మంచిది. పార్టీ మనకు అనవసరం. వైఎస్ఆర్, తెలుగుదేశం, ప్రజాశాంతి కాదు, కానీ పార్టీతో మన సంబంధం వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన. సార్ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ అయితే నాకు తెలియదండి. అందరి మీద బాగానే ఉంటుంది, బాగానే వస్తుంది. అంటే మంత్రి కూడా అవుతారని చాలామంది చెప్తున్నారు. అవకాశం అవ్వచ్చు. ప్రజలకి బాగా దగ్గరగా ఉండేటువంటి ఉంటాడు. అన్ని విషయాల్లో సహకారిగా ఉంటాడు ఆయన. ప్రజల్లో మనిషిగా ఉంటాడు. పోటీ గురించి ఏం చెప్తారు? పాలకొల్లో రాజకీయ పోటీ అయితే ఆయన వస్తాడండి. ఆయన పోటీ ఎవరు లేరు. ఎవరు వచ్చినా కానీ రారు. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ బ్రో. హాయ్. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పార్టీ ఈసారి భారీ విజయం సాధిస్తుంది? పాలకుల్లో లాస్ట్ టైం గెలిచింది తెలుగుదేశమే. ఈసారి కూడా నిమ్మల రామానాయుడు గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన ప్రజల్లో తిరిగే విధానం కానీ, మన ఊర్లో ఎమ్మెల్యే గారిని నేను వారానికి ఒకసారి ఏదో ఒక ప్లేస్లో ఎక్కడొక్కడ చూస్తూనే ఉంటాను అనమాట. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానీ, లేదంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కానీ ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటారు. జనాల్లో అలా తిరిగే నాయకుడు మనకు కావాలి కాబట్టి ఖచ్చితంగా నా ఒపీనియను జనాలను కూడా అడుగుతూ ఉంటాను. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే నిమ్మల రామానాయుడు గారే గెలుస్తారు అని 100% నమ్ముతున్నాను. ఇంతలాగా జనంలో ఉండే నాయకుడిని మీరు గతంలో ఎక్కడైనా చూసారు? ఏ పార్టీలో చూసారు? చాలా తక్కువ మందిని చూశాను నేను. ఈ తెలుగుదేశంలో చాలామంది ఎమ్మెల్యేలని వాళ్ళని చూస్తూ ఉంటాను. ఇక్కడ పాలకుల్లో మాత్రం ఇలా తిరిగే నాయకుడిని మాత్రం ఈయన్నే చూశాను నేను పుట్టిన తర్వాత. అది నాకు చెప్పండి. మీరు పాలకొల్లు అభివృద్ధిని రామానాయుడు గారు రాకముందు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గమనించారు? మీకు ఈ రోడ్లు నెక్స్ట్ మనకి ఇదే రోడ్లో మీరు డెవలప్మెంట్ చూసుకోవచ్చు, శ్మశానం చూసుకోవచ్చు, మన చెంబుల్ చెరువు అనేది ఆ చెంబుల్ చెరువు పార్క్ చూసుకోవచ్చు. ఇంకెంతకు మించి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుంది కదా. నెక్స్ట్ ఈ పార్క్ కూడా ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది, ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. కొంతమంది దెబ్బ పోటీ ఉంటుంది గోపి గారు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. మీకు ఒపీనియన్ అంటే జనాలు చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ మీకు అభివృద్ధి కనపడుతున్నప్పుడు ప్రత్యక్షంగా కనపడుతుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కలిసింది, అది కూడా ఆయనకి చాలా ఫెచ్చింగ్ ఉంటుంది అన్నమాట. మీకు ఖచ్చితంగా ఫేవర్గా ఉంటుంది అన్నమాట. మీకు 10 to 20% ఇంకా పెరుగుతుందనే నేను అనుకుంటున్నాను. ఓటింగ్ పర్సంటేజ్ కూడా అది మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ అంటే నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన దాని మీద ఒక 10 to 20% పెరుగుతుంది ఆయనకి. 100% జనసేన కూడా సార్క్ ప్లస్ అవుతుంది. చాలామంది కూడా మినిస్టర్ పదవి కూడా వస్తుంది రామానాయుడు గారికి అని చెప్పేసి అంటున్నారు. వస్తే కనుక ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కంటే కూడా పాలకొల్లు ఇంకా నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి చేస్తే సత్తగల నాయకుడిగా మీరు చూస్తారు ఆయన? మీకు ఏమీ లేకుండానే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎంత అభివృద్ధి చేశారంటే, అటువంటిది మీకు పదవి ఇస్తే అలా కష్టపడే నాయకుడికి పదవి ఇస్తే మనకి పాలకొల్లు ఎంత డెవలప్ అవుతుందో మీరే ఊహించండి. ఇప్పుడున్న దానికి 100 times మారుస్తారు ఆయన. అభివృద్ధి కానీ, నెక్స్ట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పల్లెటూరులో రోడ్లు వేయడం కానీ ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారన్నమాట. ఇప్పుడు యూత్ ఉన్నారు, మా బామ్మది సాయి ఉన్నాడు, ఇక టీ షాపు, మనోడు కూడా చెప్తూ ఉంటాడు, బావా చాలా అభివృద్ధి చేశాడు ఇది అది అని. మా అన్నయ్య చెప్తా ఉంటాడు. జస్ట్ చెప్తున్నా, మా ఇంట్లో చుట్టాలు కూడా చెప్తారు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అందరూ అడుగుతూ ఉంటాం కాబట్టి. ఈ మెకానిక్ గారు కూడా చెప్పారు, ఉంది ఆయనకి మాస్లో బేస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, జరుగుతుంది ఖచ్చితంగా. భారీ విజయం అయితే మళ్ళీ సార్ తప్పకుండా 100%. మీరు మళ్ళీ వచ్చి నన్నే ఇంటర్వ్యూ చేయాలి అప్పుడు. థ్యాంక్ యూ అండి. అన్ని రాజకీయం మనం ఎవడు పొట్టాడు తీసుకునే మాకు ఎందుకు, ఎవరు చేసా బాధలకే. ఇక్కడ పాలకొల్లు వరకే చెప్పండి. పాలకొల్లులో అన్ని రకాలుగా ఇబ్బందే, ఏ వర్గానికి చేసినా ఆ వర్గం ఇబ్బంది అండి.
ఏం చేస్తాం? ఎవరు గెలుస్తారు అనుకున్నారు మరి? ఈసారి పాలకొల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నాయకుడు భారీ విజయం సాధిస్తారు అనుకుంటున్నారు? రామానాయుడు చేస్తాడు. ఎందుకని? ఎందుకని అంటాడు చేసి పనులను బట్టి, మనిషి ఆపరేషన్ బట్టి. మీకు ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏమో గడికోహం మార్చేస్తున్నారు. ఎక్కడ ఉంది? అంటే ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎవరంటారు ఇక్కడ? రామానాయుడు. అంటే రామానాయుడు గారు వచ్చిన తర్వాత పాలకొల్లో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గమనించారు? కానీ మనం అంత లోతుకి వెళ్ళదు, మనం బండి మీద తిరుగుతూ ఉండే. అందరూ అంటున్నారు, మనం అంటాం అంతే. అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఈసారి? చుట్టుపక్కల విషయం మాత్రం నాకు తెలియదు, కానీ మా పాలకులు మాత్రం కంపల్సరీగా టీడీపీ వస్తుంది అన్న. ఎందుకు అనుకుంటారన్న? ఎందుకని కూడా ఆయన చేసిన పనులు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇంతకుముందు రోడ్లు ఉండి గోపులు ఉండి ఇప్పుడు ఇలా నడిచి వెళ్తున్నామంటే కారణం మా ఎమ్మెల్యే గారు. ఆయన ద్వారాగానే మేము ఎన్ని శుభ్రంగా చేసుకొని రామానాయుడు గారు మరి ఆయనే మరి ఎన్ని చేశారు. ఇంతకుముందు శ్మశానం ఉండేది, అడవిలా ఉండేది, భయం వేసేది. ఇప్పుడు ఆ శ్మశానంలోకి వెళ్తున్నారు, చక్కగా ఫోటో షూట్లు తీసుకుంటున్నారు. శ్మశానంలో ఒక రకంగా ఉంది, అది చాలా బాగుంది. కొన్ని ఉన్నాయి, మరి చెప్పవలసిన బోల్డ్ ఉంటాయి. మీరు చూసిన మీరు ఉన్న పాలకొల్లులో ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తేడా అనేది గమనించారా? చాలా ఉంది కదా గురు. ఇప్పుడు ఈ రోడ్డు మీద వీళ్ళు నిలబడుతున్నామంటే ఇంతకుముందు ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారో మేము సమాధానం చెప్తున్నాం. ఇంతకుముందు ఇక్కడ నుంచోడా కూడా చిరాబడేవారు జనాలు, అంత దారుణంగా ఉండేది. ఏదైతే ఇంకా దారుణంగా ఉండేది ఆ పక్కన వ్యభిచారం బాగా జరిగేది. అటువంటిది అక్కడ కరెంట్ ఆఫీస్ కట్టాడు, లైట్ వేసాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కారు వెళ్ళిపోతుందంటే ఏం ఆటంకం లేకుండా మరి ఆయనే చేసిన పనులే కదా. పోటీ ఎలా ఉందంటారు మీరు, మీ ప్రకారం రాజకీయ పరంగా పాలకొల్లు? టీడీపీ అనే అనుకుంటున్నాను. మరి టీడీపీ రావాలి, పోటీ లేదు. మరి ఆయన అన్నదానాల నిమిత్తం అవి బాగా చేస్తున్నాడండి. అన్న క్యాంటీన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితి. తీసేయడంలోనే ఏమీ లేదు. లేకపోయినా ఆయన టెంట్ వేసి అక్కడ అన్నదానం కూడా పెట్టిస్తున్నాడండి. ఎల్ఎన్టీలో సదుపాయం లేకపోతే ఆయన డబ్బులతోనే పెట్టుకొని 2 వ్యాన్లు పెట్టి వెళ్ళే జనంకి వచ్చే జనంకి కూడా సర్వీస్ చేస్తున్నాడండి. ఇటువంటి నాయకుడు మీరు గతంలో ఏ పార్టీలో చూడలేదండి. మరి ఆయన మరి బట్టి ఇక్కడ మార్కుల్లాగా ఏది అనుకుంటే అది సాధించేస్తాడండి. పట్టుదల వ్యక్తి అండి. అలాంటి నాయకుడు ఉండడమే కావాలి కదా ఈ రోజుల్లో ప్రజలకి. ఇప్పుడు ఇటేమో 100 రూపాయలు ఇస్తున్నాడు, అటేమో 150 రూపాయలు లాగేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, రోడ్ ట్యాక్స్లు అయ్యాను 10,000 లాగేస్తుంది. సరుకులు కరెంట్ బిల్లు కూడా ఎలా ఉంది? కరెంటు బిల్లు ఏముంది, యూనిట్కి ఎంత పెంచేస్తున్నారు. కరెంటు ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయి కదా, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మరి? ఏమో భారీ మెజారిటీ రావాలని అనుకుంటున్నాం. మరి కతిమ ఊర్లన్నీ ఎలా ఉంటాయో తెలదు. పాలకొల్లు అయితే మాత్రం ఇదే టీడీపీ అనేది. థ్యాంక్ యూ అన్న. నమస్తే బ్రో. నమస్తే అన్న. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా పాలకొల్లులో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? మరి ఎలయన్స్లో అయితే మాత్రం మరి రామానాయుడు గారికి సీట్ ఎలయన్స్ చేయడం మరి సమంజసం. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 years 2 times గెలిచారు ఉన్నారు. లేకపోతే 3rd time కూడా ఆయనకి ఇవ్వడం మరి గర్వంగా అనుకొని 3rd time కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి సమంజసం అయ్యాం. మరి 3rd time కూడా ఆయన్నే గెలిపించుకొని పాలకొల్లు అభివృద్ధిని ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన పాలకొల్లులో? పాలకొల్లు అయితే చాలా చోట్ల రోడ్లు వేయడం కానీ, పార్కులు కట్టడం కానీ చాలా మంచి పనులు అయితే చేశారన్న ఆయన. అందరూ శ్మశానం గురించి కూడా మాట్లాడుతున్నారు. శ్మశానం ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతవరకు అయితే చంటిపిల్లడు వెళ్ళడానికి భయపడేవారు. ఇప్పుడు చంటిపిల్లడు వెళ్ళడానికి కూడా వీలుగా భయపడలేని విధంగా తీర్చిదిద్దారన్నారు నిమ్మల రామానాయుడు గారు. అయితే ఇక్కడ పోటీ లేదంటారా రాజకీయ పరంగా? పోటీ ఇక్కడైతే మాత్రం పోటీ అయితే అసలు ఏ పార్టీ వచ్చినా రామానాయుడు గారు గెలుస్తారన్న. మేము రామానాయుడు గారిని గెలుచుకుంటాం. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కూడా రామానాయుడు గారికి సీట్ ఇవ్వడం మాత్రం. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మరి? ఈసారి ఒక 50,000 నుంచి 70,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా రామానాయుడు గారిని అయితే గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామన్నా మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.